ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ ఈ సాయంకాల శుభములు తెలుపుతూ, ఈ సాయంకాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఈ అందమైన సాయంకాల వేళలో మరొక్కసారి నీ పాదసన్నిధిలో మోకరిస్తున్నాము. పగలంతా నీ కనురెప్పల చాటున మమ్మల్ని కాపాడినందుకు, నీ అదృశ్యమైన హస్తముతో మమ్మల్ని నడిపించినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు. సూర్యుడు అస్తమించి చీకటి ఆవరించబోతున్న ఈ సమయంలో నీ సన్నిధి వెలుగుతో మా హృదయాలను నింపమని ప్రార్థిస్తున్నాము. నీవు జీవమునిచ్చిన దేవుడవు, మాకు ప్రాణవాయువునిచ్చిన దేవుడవు. మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం నీ కృప మాత్రమే ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా కుటుంబాలను, మా పిల్లలను, మా ప్రియమైన వారిని, మేము నివసిస్తున్న స్థలాన్ని, మేము చేస్తున్న ప్రతి పనిని నీవు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వశక్తివంతుడైన దేవా, ఈ రాత్రికాల సమయంలో మాకు ప్రశాంతమైన నిద్రను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా శరీరాలకు, మా మనస్సులకు విశ్రాంతినివ్వండి. నిద్రలో అపవాది ఏ విధమైన కీడు చేయకుండా నీ దూతలను మా చుట్టూ కాపలా ఉంచండి. భయంకరమైన కలలు, చెడు ఆలోచనలు మాకు రాకుండా నీవు సంరక్షించండి. నాయుడు గారిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారు ఇంకా బాధపడుతున్న జ్వరము, ఒంటి నొప్పులు, నాలుక సమస్యల నుండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని మరొక్కసారి వేడుకుంటున్నాము. ఆయన తన దూతలను నిన్ను గూర్చి ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. కీర్తన 91:11-12 అన్న నీ వాక్యాన్ని బట్టి నాయుడు గారికి, ఇంకా అనారోగ్యముగా ఉన్న వారికి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి దేవా. మా ప్రియమైన కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా చర్చిలోని ప్రతి ఒక్కరిని, మా దేశ నాయకులను, దేశ ప్రజలను నీ కాపుదలలో ఉంచండి. లోకంలో యుద్ధాలతో, కరువులతో, రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీవు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాము. వారికి నీ శాంతిని, స్వస్థతను దయచేయండి ప్రభువా. కృపగల తండ్రి, నీ సన్నిధిలో మేము గడిపిన ఈ సమయాన్ని, ప్రార్థించిన సమయాన్ని నీవు అంగీకరించమని వేడుకుంటున్నాము. నీవు మా ప్రార్థనలను ఆలకించావు, మా అభ్యర్థనలను విన్నావు అని నమ్ముచున్నాము ప్రభువా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమని వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, రేపు ఉదయమున నూతన బలముతో, నూతన ఉత్సాహముతో లేచి నీ నామాన్ని గణపరచు భాగ్యాన్ని మాకు దయచేయండి. నీవు మాకు తోడుగా ఉండుట మాకెంతో ధైర్యము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన ముఖకాంతిని నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన ముఖమును నిలిపి నీకు సమాధానము కలుగుజేయునుగాక అనే దీవెనలతో ఈ రాత్రి మమ్మల్ని నింపండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.